షాబాద్లో జరిగినటువంటి 6 జంట హత్య కేసులకు సంబంధించి ఇక్కడ స్థానికులంతా కూడా ఒక్కసారి ఆవేశానికి లోనవుతా ఉన్నారు. నిందితుడు తరపున ఇంటిని కూల్చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో సహించము అంటూ మాత్రం ఒక్కసారిగా పబ్లిక్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరాటే కళ్యాణ్ ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చారు, సిచ్యువేషన్ చూసారు, బంధువుల సంబంధించి నిందితులకు సంబంధించి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అక్కడ నిజంగా ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఎన్కౌంటర్ చేయాలి. ఎలాంటి వెధవ అసలు తలుపు తీయంగానే అక్కడ నరికేసి ఆ బ్లడ్ చూస్తుంటే వంటింగ్ వస్తుందండి. అసలు చూడడానికే భయానకంగా ఉంది. ఇంకా ఉదయం ఎట్లా ఉందో అసలు వాళ్ళ ఏడుపుకి అసలు ఏం మాట్లాడాలి కూడా వాడిని అయితే ముందు ఎన్కౌంటర్ చేయాలి. చిన్న పిల్లల్ని, ఆవిడ్ని, ఆ పిల్లని అందరినీ చంపేసి పొట్టను పెట్టుకుని నరరూప రాక్షసుని మాత్రం ఇలాంటి విధాలు బ్రతకనివ్వకూడదు. వాళ్ళందరూ కలిసి ఉన్న ఆవేశంలో మాత్రం అర్థం ఉంది. ఆ ఆవేశం అలాగే కంటిన్యూ అయ్యి ఆడికి ఏదో అవ్వాలి. వాడు చచ్చిపోయాడా, వాడు బతికిపోయాడు, లేకపోతే మాత్రం పోలీసుల చేతిలో వీళ్ళ చేతిలో అయిపోతాడు. వాడు బతకడానికి అనర్హుడు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. కానీ ఇంత ఘోరమైన మర్డర్ని కళ్ళ ముందు అసలు రక్తం మడుగు చూస్తుంటే ముందు రక్తం మరిగిపోతుంది. అంత భయంకరంగా ఉంది. అసలు నాకు ఏడుపు కూడా ఆగట్లేదు. అంత బాధ అనిపించింది. ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటుంది. ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు కానీ అసలు అమ్మాయికి ముసలోళ్ళు అంటే పోనీ ఎదిరించలేరు. ఆ పిల్ల గోడంతా రక్తం ఉంది, ఆ కిందంతా రక్తం ఉంది. అసలు చూస్తే నాకు కళ్ళని రక్తం చూసి నేను తట్టుకోలేకపోతున్నా. చాలా ఘోరంగా ఉంది. అసలు అమ్మో, నేను అసలు ఇలాంటి మర్డర్ని ఇంతమందిని చంపిన రాక్షసుని మాత్రం ఖచ్చితంగా సార్ సజ్జనార్ గారు అప్పుడు ఎప్పుడో చేశారని విన్నాము. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళా చేయండి సార్. షాబాద్ పోలీసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళందరూ అడుగుతున్నారంటే అర్థం ఉంది. వాడిని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయండి. చెయ్యకపోతే మాత్రం ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూస్తారు. ఇదైతే మాత్రం నేను చెప్పగలను. ప్రజాగ్రహం పెళ్ళిబుకుతుంది. అక్కడ అంత ఘోరమైన ఇది చూసినాక ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు. ఒక మైనర్ బాలికని వాడి కోసం కెమెరాలు కూడా పెట్టుకున్నారంట. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తాడని వాళ్ళు కెమెరాలు కూడా పెట్టుకొని మానిటరింగ్ చేస్తున్నారు. వాడు ఎప్పటి నుంచో వెనకబడుతున్నాడంట. ఇంత చేసి సరే ఏది జరిగినా ఇలా చంపేయడం ఏంటండి? అంటే కోడిపిల్లలు ఇవేమన్నా మనుషులు కోడిపిల్లలు ఏమన్నా ఎలా పడితే అలా చేయడానికి అసలు ఏమన్నా ఇదా? కోడిపిల్లలకే బాధ అనిపిస్తుంది మనకు. అట్లాంటిది పీకల కోసేసి ఇష్టం వచ్చినట్టు ఇలాంటి వెధవలను మాత్రం ఎన్కౌంటర్ చేయాలండి. ఇది క్లియర్ డిమాండ్ నాది. నేను ఈరోజు వెళ్ళి డీసీపీ గారికి వినతిపత్రం ఇచ్చాను. మా ఆదిపట్ల కళాపీఠం తరపున నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, హిందూ యాక్టివిస్ట్గా, బీజేపీ నాయకురాలుగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కూడా నేను ఇప్పుడే ఇచ్చి వచ్చాను. పోలీసులు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఈ కేసులో పురోగతి రావాలి తొందరగా. నేను రేపటి వరకు కూడా వెయిట్ చేయకూడదు అనుకుంటున్నా. నాకు సాయంత్రానికి వాడు చచ్చిపోయాడని తెలియాలి సార్. ఇది ఒక్కటే నా డిమాండ్. కానీ వాడు చచ్చిపోవాలి, బతకడానికి వీలు లేదు. అవి ఏడుపు చూడండి, ఎవరికైనా ఎట్లా ఉంటుంది. చాలా ఘోరంగా ఉందండి రక్తం. అక్కడ అందరినీ చంపేసిన ఆ ఎదవని మాత్రం వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. చిన్న పిల్లలు ఏం చూశారు? లోకం ఏం చూశారు? చిన్న పిల్లలు ఏం చూశారు? వాళ్ళని కూడా చంపేశాడు. వాడి పిల్లని కూడా వాడు చంపుకున్నాడు. అంటే పాము కాటేస్తుంది అంటారు పిల్లల్ని, అట్లా కాటేసాడు. తన పిల్లల్ని తన కాటేసుకొని కాకుండా పక్క వాళ్ళని ఇచ్చేసి వాడిని మాత్రం వదలకూడదండి. మీరు అన్నట్టుగా మీరు చేసిన డిమాండ్ ప్రకారంగా చట్టం ఒప్పుకోదు. వాడిని కూడా అట్లనే చంపాలి. అలానే వస్తారండి మనోళ్ళే వచ్చి ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు అని మాట్లాడే వాళ్ళు కూడా మనోళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి రాక్షసులను మాత్రం వదలకూడదు. లేకపోతే ఓకే ఎన్కౌంటర్ చెబితే వీళ్ళ చేతిలో చచ్చిపోతాడు. ఇది మాత్రం కనిపిస్తుంది. కన్ఫర్మ్ ఇన్సిడెంట్ మారాలి. కొన్నిటికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అలా ఉంది సిచ్యువేషన్. వాళ్ళు ఒప్పుకోమండి మేము వస్తామని కొంతమంది వస్తారు లెఫ్టిస్టులు అది ఇదని. నో వే. వాళ్ళు కూడా సహకరించాలి ఇలాంటి వాటికి. అంతే నేను అనేది అదే. వాళ్ళు కూడా సహకరించాలి. ఇలాంటి వ్యధవల్ని అసలు బతకనివ్వకూడదు. అసలు ఎంత ఘోరం ఇది. ఇంత ఘోరాన్ని అసలు నేను పిల్లలు చనిపోయారు, ఆ పిల్ల చనిపోయింది అనగా నా మనసంతా ఎలా అయిపోయి వచ్చా. నేను ఆ రక్తం చూసాకైతే వాడికి అనిపిస్తే నేనే అలా ఉంది నా పరిస్థితి. అంత మండుతుంది నాకు నిజంగా. వాడిని అప్పచెప్పండి పోనీ చాలు. వాడు ఎక్కడున్నా అప్పచెప్పండి చాలు. మా అందరికి అప్పచెప్పండి. పెద్ద పనులారా నేం చేయక్కర్లేదండి. ఏ కాలు ఆ కాలు, చేతులు కాళ్ళు అని ఎవరి కాళ్ళు ఈడ్చుకెళ్ళిపోతారు. అంతకుమించి ఏం జరగదు. వాడిని ఖచ్చితంగా వాడు ఎలా చేశాడో అలాగే చేయాలి. వాడికి అంత ఈజీ మరణం కూడా ఉండకూడదు, ఈజీగా కూడా ఉండకూడదు. వాడికి ఖచ్చితంగా ఈజీగా చచ్చిపోకూడదు. వాడికి కూడా గట్టిగా ఉండాలి. వీళ్ళకి ఎంత నరకం చూపించాడో వాడికి కూడా అట్లనే ఉండాలి. ఎంత ఈజీగా చేయకూడదు, అంత ఈజీగా జరగకూడదు. వాడికి అంత ఈజీగా కూడా అసలు నిజంగా చెప్పాలంటే వాడికి నరకం చూపించేదాం. కుటుంబాన్ని పరామర్శించారా? వాళ్ళు ఏం డిమాండ్స్ అడుగుతున్నారు? వాళ్ళందరి డిమాండ్ ఇదే
కదండి, ఇంకేముంది. అందరూ ఊరందరూ డిమాండ్ అదే, వాడి ఇల్లు కూలగొడతాం అంటున్నారు. మొత్తం అందరూ జేసీబీ తెచ్చి అలా చేసినా కూడా మంచిదే. ఇంకేముంది, ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ ఇంట్లో పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎవరికి ఉంది, ఇంకేముందా, ఆ ఇల్లు చూస్తే వీళ్ళకి మండుతూ ఉంటుంది కాబట్టి అది తీసేస్తాం. ఏమో చట్టాల ప్రకారంగా అవుతుందో లేదు, కానీ వాళ్ళ డిమాండ్లో ఆవేదనలో అర్థం ఉంది కదా. చాలా రాంగ్ అండి వాడు చేసింది. ఆ వెధవన్నారు వెధవ, పరమ నీచ నికృష్టుడు. అందుకే అమ్మాయిలు వెనక పడ్డం ఎందుకు, మళ్ళీ ఇలాంటివన్నీ చేసుకోవడం ఎందుకు, నాకు కక్ష సాధించడం ఎందుకు, వాడి జీవితం వాడు తీసుకోవడం ఎందుకు, అందరి జీవితాలు తీయడం ఎందుకు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదు. ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి అమ్మా. ఏ పక్కింటోని నమ్మకండి, ఇంట్లో వాళ్ళు కూడా నమ్మకండి. అలాంటి పరిస్థితులు వచ్చాయి, జాగ్రత్తగా పెంచండి, తొందరగా పెళ్లి చేసి పంపించండి, లేట్ చేయకుండా. ఇంతే, ఇంతకని నేను చెప్పలేదు. రైట్. ప్రస్తుతం షాబాద్లో జరుగుతున్నటువంటి ఘటన పైన హిందూ సంఘాలు కరాటే కళ్యాణి డిమాండ్ చేస్తూ ఉంది. నిందితుడిని త్వరలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.